దరిద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదన్నా ఉందా అంటే అది ఇండియన్ టీం అనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇప్పటి వరకు మనం ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా గెలిచిన సిచ్యువేషన్ లేదు. మరి ఇప్పుడు ఫస్ట్ టైం శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో మరి గెలిచే సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేశారు. ఎందుకంటే ఏకంగా 608 రన్స్ టార్గెట్ వాళ్ళ ముందు ఉంచాం. మరి దీంట్లోనే మరి వాళ్ళు మరి బ్యాటింగ్ చేసి 72 రన్స్ చేసి ఏకంగా 3 వికెట్స్ కోల్పోయారు. మరి ఎలాగైనా సరే ఈ డే 5లో మన వాళ్ళు గెలుస్తారు, ఖచ్చితంగా వాళ్ళని ఆల్అవుట్ చేస్తారు అనే సిచ్యువేషన్ తీసుకొచ్చినప్పుడు మరి ఇప్పుడు వర్షార్పణం అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఆల్రెడీ అక్యూ వెదర్ రిపోర్ట్ కూడా ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. అదేంది, ఈరోజు మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి ఖచ్చితంగా 60% ట్రైన్ పడుద్ది అని చెప్పేసి చెప్పింది. అయితే ఇప్పుడు చూసుకుంటే వర్షం పడుతూనే ఉంది. మరి ఇది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆఫ్టర్నూన్ ఎటువంటి వర్షం ఉండదు, ఖచ్చితంగా మ్యాచ్ కొనసాగించవచ్చు అని చెప్పారు. సో మరి చూద్దాం. మరి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే వర్షం పడుతూ ఉంది, మ్యాచ్ కూడా డిలే అయిందనమాట. సో మరి ఈరోజు కనుక మరి ఆఫ్టర్నూన్ వరకు వర్షం పడితే ఖచ్చితంగా వాళ్ళు ఈ మ్యాచ్ని డ్రా చేయడానికే చూస్తారు. ఎందుకంటే 536 రన్స్ ఏం కొట్టాలి ఇంకా. మరి 536 రన్స్ కొడతామంటే మరి ఆషామాషి విషయం కాదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డ్రా చేయడానికే చూస్తారు. సో మరి దీని గురించి కూడా చాలామంది శుభ్మన్ గిల్ను కూడా విమర్శిస్తూ ఉన్నారు. మరి అతను కనుక నిన్న ఆఫ్టర్నూన్ లోపు ఏదైనా సరే డిక్లేర్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ రోజు కల్లా వాళ్ళని ఆల్అవుట్ చేసేవాళ్ళం, మ్యాచ్ వర్షం పడినా ఇబ్బంది ఉండేది కాదని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు అనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.